హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇళ్లకు సంబంధించి అంటే గ్రామీణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం, పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలానికి సంబంధించి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు, వీటికి సంబంధించిన అర్హతలు కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే ఎవరైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ అయితే విడుదల చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు గత ప్రభుత్వ హయాంలో ఎవరు ఇల్లు అయితే నిర్మించుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. తప్పనిసరిగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్‌లు రావాలి అనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఆన్‌లైన్‌లో కూడా ఈ యొక్క ఉచిత ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ మీరైతే చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి, అలాగే పట్టణ ప్రాంతాలకు సంబంధించి ఈ యొక్క లింక్‌ను నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ యొక్క వీడియోలో నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా మీకు సంబంధించిన ఆధార్ నంబర్‌ల వివరాలతో ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఉచితంగా ఇల్లు శాంక్షన్ అయితే కావడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఎప్పుడైతే ఇల్లు ప్రారంభిస్తారో అప్పటి నుంచి 4 విడతల్లో పేమెంట్ మీకైతే రావడం జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం గనుక చూసుకున్నట్లయితే ఈ నెల చివరాఖరికి అంటే డిసెంబర్ నెల 4వ వారం ఏదైతే ఉందో ఈ యొక్క 4వ వారంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,00,000 మందికి ఉచిత ఇళ్లు పంపిణీ చేయబోతున్నట్లంటే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ఉన్నాయో ఈ యొక్క పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా పేమెంట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇలా ఎవరైతే ఇల్లు అనేది ఫాస్ట్ గా నిర్మించుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఇప్పటికే 80,000 మంది ఇల్లు అనేది పూర్తి చేసుకోగా మరొక 10,000 మందికి సంబంధించిన ఇల్లు అనేది వివిధ దశల్లో చివరి దశలో ఉన్నట్లు వీరందరికీ దాదాపుగా డిసెంబర్ నెల చివరాఖరులో అంటే 4వ వారంలో 1,00,000 మందికి ఇల్లు అనేది పంపిణీ చేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇంకా ఎవరైనా సరే ఇల్లు అనేది నిర్మించుకోలేకపోయినట్లయితే ఎస్సీ, ఎస్టీలకు వివిధ అమౌంట్ అనేది అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అంటే ఎస్సీలకు మరొక రూ. 50,000, ఎస్టీలకు 75,000, అలాగే చేనేత కార్మికులు రూ. 50,000 చొప్పున ఒక్కొక్క ఇంటికైతే అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఇకపోతే ఈ నిన్నటి రోజున తీసుకున్న తాజా అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 25 లక్షల మందికి ఇల్లు అనేది నిర్మించి వారికి అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఇందులో గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లతో పాటు ప్రస్తుత ప్రభుత్వం కట్టించబోయే ఇళ్లకు సంబంధించిన తాజా అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం అనేది ఇచ్చి దాదాపుగా 4-5 లక్షల రూపాయల వరకైతే అందజేయబోతున్నారు. ఇందులో కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ వాటాల కింద అమౌంట్ అనేది లబ్ధిదారులకైతే అందజేయబోతున్నారు. అయితే అర్హుల ఎంపిక కోసం ఏపీ ప్రభుత్వం వివిధ కీలక అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే అద్దె ఇంట్లో ఉంటున్న లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన డేటాను సెపరేట్ గా రిజిస్ట్రేషన్ చేయాలని, అలాగే ఎవరైతే సొంత ఇల్లు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన వివరాలు సెపరేట్ గా రిజిస్ట్రేషన్ చేయాలని, ఇలా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అనే దానికి సంబంధించి ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు, వారి యొక్క ఆర్థిక స్థితిగతులతో పాటు వారు గతంలో ఏదైనా సరే ప్రభుత్వం ఏదైనా సరే ఇంటి స్థలం అనేది అందజేసి ఉన్నా లేదా ఇల్లు అనేది మంజూరు అనేది చేసి ఉన్నారనే విషయాలను ప్రస్తుత ప్రభుత్వం డేటా అనేది అయితే సేకరిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనవరి 1వ తేదీ నుంచి ఈ యొక్క కార్యాచరణ ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో జనవరి 1వ తేదీ నుంచి అందుబాటులోకి అయితే రాబోతోంది. డిసెంబర్ నెల చివరాకుల్లో మాత్రం ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ఉన్నాయో దాదాపుగా 90% మేర ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అనేది అయ్యాయి కాబట్టి వారందరికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిసెంబర్ నెల చివరాకులో 1,00,000 మందికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయిన వారందరికీ ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇకపోతే ప్రస్తుత ప్రభుత్వం ఇళ్లకు సంబంధించి త్వరలోనే ప్రారంభించబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన అర్హతల విషయానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా మనకు 2.0 పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇకపోతే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించిన అర్హతల విషయంలో ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక అప్డేట్ ప్రకారం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద ఎవరైతే సొంత ఇల్లు కావాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. మీరు రిజిస్ట్రేషన్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ లో లింక్ కూడా మీరైతే చెక్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఎంత మేరకు ఇల్లు అనేది నిర్మించుకోవాలి అనుకుంటున్నారు వారందరికీ సంబంధించి ముందుగా ఎవరైతే ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ముందుగానే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది. ఎవరికైతే ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి కొంతమేర అమౌంట్ కనుక ఇచ్చినట్లయితే వారి ఇల్లు అనేది నిర్మించుకుంటారు కాబట్టి ఒక మేర ఈ యొక్క డేటా అనేది అంటే అర్హుల జాబితా తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంది. చివరి దశలో ఎవరికి ఇంటి స్థలం అనేది లేకపోయినా లేదా ఇల్లు అనేది లేని వారికి రిజిస్ట్రేషన్ చేసినట్లయితే కొంతమేర ఈ యొక్క లిస్ట్ అనేది తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ముందుగా ఎవరైతే ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ తో పాటు మీరు కొంత అమౌంట్ అనేది వేసుకొని మీకు నచ్చిన మోడల్లో ఇల్లు అనేది కట్టుకునేదానికి అవకాశాన్ని అయితే ఇందులో అయితే కల్పించబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం నిర్మించబోయే ఏదైతే కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించబోతున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి కొన్ని అర్హతలు కనుక చూసుకున్నట్లయితే
తప్పనిసరిగా వారు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లు అనేది నిర్మించుకుంటున్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ యొక్క వాటా కూడా అందజేస్తుంది కాబట్టి, మీకు ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డ్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన రేషన్ కార్డ్ అనేది ముఖ్యంగా ఈ యొక్క 2 గనుక ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. అలాగే సంవత్సరానికి 3,00,000 వరకు ఆదాయ పరిమితి ఉన్నవారికి కూడా అర్హులుగా గుర్తించనున్నట్లు సమాచారం రావడం జరిగింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో మనకు 3 సెంట్లు ఇంటి స్థలం అనేది అందజేస్తున్నారు కాబట్టి చాలా మంది మేము పట్టణాల్లో ఉంటున్నట్లు ఈ యొక్క ఇంటికి శాంక్షన్ చేయమని అధిక మొత్తంలో రిక్వెస్ట్‌లు వచ్చేదానికి అవకాశం అనేది ఉంది కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈ యొక్క ఉచిత ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ గనుక చేసుకోవాలి అనుకున్నట్లయితే వారు కనీసం 5 సంవత్సరాల పాటు ఆ యొక్క పట్టణ ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో గాని లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లు గనుక వారికి సంబంధించిన డాక్యుమెంట్స్ గనుక సబ్మిట్ అనేది చేసినట్లయితే అటువంటి వారందరికీ ఎలిజిబిలిటీ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. అయితే మేము ఏ విధంగా డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలంటే ఉదాహరణకు మీకు 5 సంవత్సరాల పాటు అదే ప్రాంతంలో గనుక ఉన్నట్లయితే రేషన్ గనుక పొందుతున్నా లేదా మీకు సంబంధించి మీకు దగ్గరలో ఉన్న రేషన్ డిపోలో రేషన్ అనేది పొందుతున్నా లేదా మీరు అదే ప్రాంతంలో ఉండి కరెంట్ బిల్ అనేది కట్టుకుంటున్నా లేదా అదే ఇంట్లో ఉంటూ నీళ్ల బిల్ అనేది కట్టుకుంటున్నా లేదా చెత్త బిల్ అనేది కట్టుకుంటూ ఉన్నా ఇటువంటి డాక్యుమెంట్లు ఏదైనా గనుక ఉన్నట్లయితే 5 సంవత్సరాలుగా గానీ లేదా మినిమం 2-3 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో ఉన్నట్లు మీరు డాక్యుమెంట్స్ గనుక సబ్మిట్ అనేది చేసుకున్నట్లయితే మీకు పట్టణ ప్రాంతాల్లో ఉచిత ఇంటికి సంబంధించిన అర్హత వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. సర్వేలో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క వివరాలనేది రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా మాత్రమే మీకు తనిఖీ అనేది జరిగేదానికి ఛాన్స్ అయితే ఉంది. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఉన్న డేటా ఆధారంగా, అలాగే ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా 2 ఒకటే గనుక ఉన్నట్లయితే మాత్రమే మీకు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది. ఇందులో డేటా మిస్ మ్యాచ్ గనుక అయినట్లయితే మీకు అనర్హులుగా ప్రకటించేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనవరి 1వ తేదీ తర్వాత నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించిన కొత్త అర్హతలతో పాటు రిజిస్ట్రేషన్ కూడా మరొకసారి ప్రారంభించడానికి ఛాన్స్ అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో చాలా మందికి పట్టణ ప్రాంతాలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు అనేది ఇచ్చి వదిలేశారని చాలా మంది ఇల్లు అనేది నిర్మించుకోలేదు కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించిన ఇళ్ల పట్టాలు అనేది ప్రస్తుత ప్రభుత్వం క్యాన్సిల్ అయితే చేయబోతోంది. ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం విడతల వారీగా పేమెంట్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఎవరికైతే ఇంటి స్థలం అనేది ఇచ్చి ఉండి ఇంటి పనులు ఎవరైతే మొదలు పెట్టలేదో వారికి సంబంధించిన ఇళ్ల పట్టాలు అనేది రద్దు అయితే చేయబోతున్నారు. మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో వారికి ఇళ్ల నిర్మాణ పనులు చేపించుకునే దానికైనా లేదా ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఎవరికి ఈ యొక్క పథకానికి సంబంధించిన ఇల్లు అనేది రాబోతున్నాయంటే గత ప్రభుత్వ హయాంలో ఇంటి పట్టాలకి ఎవరైనా పొంది ఉండి ఇల్లు అనేది ఎవరైతే మొదలుపెట్టి ఉంటారో అటువంటి వారందరికీ ఎట్టి పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఇల్లు అయితే రాదు. ప్రస్తుతం ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోబోతున్నారంటే ఇప్పటి వరకు వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇంటి స్థలం గానీ లేదా ఇల్లు అనేది శాంక్షన్ అనేది కాలేదో అటువంటి వారందరికీ మాత్రమే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం మీకైతే అందజేయబోతుంది. దాదాపుగా 4-4.5 లక్షల వరకు వీరికి సంబంధించిన అమౌంట్ అయితే అందజేసేదానికి ఛాన్స్ అయితే ఉంది. టోటల్ గా 4 విడతలు ఈ యొక్క పేమెంట్ ఇచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 2.5 లక్షల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అందజేస్తుండగా ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల పథకానికి సంబంధించి మరొక 1,50,000 రూపాయల నుంచి అదనంగా ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వారికి 50,000 రూపాయలు, ఎస్టీలకు 75,000 రూపాయలు, చేనేత కార్మికులకు మరొక 50,000 రూపాయలు అదనంగా ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క ఇళ్లకు సంబంధించి జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ ఈ నెల చివరాఖరు లోపల పూర్తి స్థాయిలో ఇల్లు అనేది అయితే పూర్తి చేసి వారందరికీ ఇల్లు అనేది అయితే అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరికి ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇల్లు శాంక్షన్ చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలైతే చేపడుతోంది. వీరందరికీ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇంకా గత ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన 6,45,000 మందికి సంబంధించిన ఇల్లు అనేది 2026 మార్చి నాటికి మరొక విడతలో లబ్ధిదారులకు అందజేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలైతే చేపడుతోంది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న వారికి సంబంధించి ఈ నెల చివరాఖరు లోపల 1,00,000 మందికి ఇల్లు మొదటి విడతలు అయితే పంపిణీ చేయబోతున్నారు. మరొక 6 నెలల తర్వాత అంటే మార్చి నెలలో 6,45,000 మందికి సంబంధించి రెండో విడతలో ఇల్లు అనేది అయితే లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. అలాగే 2019కి ముందు ఎన్టీఆర్ 2019కి ముందు ఎవరైతే ఇల్లు అనేది నిర్మించుకోవడానికి వివిధ దశల పేమెంట్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే చేయబోతోంది. అటువంటి వారందరికీ సంబంధించి ఇంకా ఏదైనా సరే విడతల పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే వారికి కూడా పేమెంట్ అనేది విడుదల చేయడంతో పాటు మరికొంత ఆర్థిక సహాయం చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేసిన ఇల్లు అనేది ఉన్నాయో వారికి సంబంధించిన పేమెంట్లు అనేది వివిధ దశల్లో నిలిపేయడం జరిగింది కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించి కూడా మరొకసారి పేమెంట్ విడుదల చేసేదానికి అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది.
మనకు మాత్రం జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి మీరు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింకులు ఇచ్చాను. ఆ యొక్క లింకుల ద్వారా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదా మీరు సచివాలయానికి వెళ్లి కూడా రిజిస్ట్రేషన్ మీరైతే చేసుకోవచ్చు. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.